ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నాడో అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, సారీ క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈ రోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. ఇందుకే కదా ప్రజలు వీళ్ళని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడగొట్టింది. అయినా వీళ్ళలో మార్పు రావట్లేదు. చూడండి, చట్టసభలు అంటే దేవాలయాల కింద భావిస్తాం, అందులోనూ శాసన మండలి అంటే పెద్దల సభ అంటారు. అలాంటి పెద్దల సభలో కూర్చున్న వ్యక్తి ఆ సభలో లేనటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి ఆంబోతు అని మాట్లాడుతున్నాడు. ఈ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఈ రోజే ఎన్నికైనటువంటి డిప్యూటీ చైర్మన్. ఒక జడ్జిగా వ్యవహరిస్తూ సభలో లేనటువంటి వ్యక్తుల్ని ఇలా బూతులు తిడతా ఉంటే దాన్ని వారించాల్సింది పోయి ముసిముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడు. దీన్ని బట్టే అర్థమైపోతుంది కదా వీళ్ళ విధానాలేంటో. అచ్చెన్నాయుడు గారు 6 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చి డబుల్ హ్యాట్రిక్తో ఆయన ఉన్నారు. మరి దువ్వాడ శ్రీనివాస్ 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ప్రజల చేత చీ కొట్టించుకుని ఓటం పాలైనటువంటి వ్యక్తి. అలాంటి అచ్చెన్నాయుడిని ఇతను ఆంబోతు అని అంటే మరి దువ్వాడ శ్రీనివాస్ని వాళ్ళు దున్నపోతూ అంటారు. అందులో తప్పే ఉంది. ఎందుకంటే ఈ దువ్వాడ శ్రీనివాస్ 60 ఏళ్ల వయసులో పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా ఇతని వయసులో సొహం వయసున్న 30 ఏళ్ల వయసున్న దివ్యల మాధురి అనే ఆమెతోటి సరసాలాడుకుంటూ బయట తిరుగుతున్నాడు. అప్పుడు దున్నపోతనే కదా అంటారు. మళ్ళీ ఆ మాట అంటే ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది అడగచ్చు. మరి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు వ్యక్తిగత విమర్శలే చేస్తారు వాళ్ళు కూడా, అందులో తప్పే ఉంటుంది.